అంతే కదా, ఇంకంతకంటే ఏముంది చిమ్మది. ఓ ఎవరినా ఒరే ఎవరి ఏందనా ఏంద్రా చుమ్ముకుంటా ఏం చేయమంటావు అయితే? ఛానల్ పెట్టినప్పుడు ఏమైంది ఏమైందా? చిమ్ముకుంటా ఉండాలి. చిమ్ముకోవడం ఈ ప్రెజర్ తట్టుకునే దానికంటే చిమ్ముకోవడం ఏమైందినా? ఏమయ్యేది ఏందా? ఏమైందా? ఏంది ఏమయ్యేది? ఏంద్రా ఏమయ్యేది? ఏమైంది చెప్తే అర్థం అవుతుంది మాకైనా. ఛానల్ పెట్టాము, ఊర్లో పిల్లోనే కదా, ఊర్లో ఉండే కోటలో ఉండే ఛానల్ పెట్టా. ఏం సబ్స్క్రైబ్ చేసుకుంటారా అంటే పిచ్చి పట్టి చేస్తున్నారు నాయన జనాలు. అబ్బో 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 ఒక్కళ్ళు చెప్తున్నారు రీజన్స్. ఆ రీజన్స్ కానీ విన్నామంటే మన ఇద్దరు పదార్లు వెళ్తా ఉంటే ఒక ఆయన ఆపి అడిగితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమన్నాడా బ్యాటరీ అయిపోద్దంట ఆయనకి బ్యాటరీ అయిపోద్దంటే ఇంకో ఆయనకి 100 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకుంటే 100 రూపాయలు ఖర్చు అయిపోతుందా అంటున్నాడు. నమ్మ పడవైంది ఆ పని చేసే బదులు అమ్మ ఇవన్నీ చేసుకున్నా ఉంటే ఒకరు ఆ మెంటల్ టెన్షన్ తగ్గద్ది. ఇంకోటి చూస్తే నేను చేస్తాను 10 మంది అటు చేపిస్తాను నాకు 1000 రూపాయలు అంటున్నాడా. ఒక ఆయన చూస్తే ఆ మాట అంటుండే. నేనేమన్నా నా పర్సనల్ చేస్తున్నానా? అదేమనంటే మనం చేసే వీడియోలు ఒక్కోటి ఒక్కో రకంగా ఉన్నాయంట. ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన వచ్చి ఏందే నువ్వు ఒట్టి కోట మీద తీస్తే అట్టా ఏమైనా ప్రపంచం లేదా అనే. సరే ఇంకొక ఆయన చూస్తే నువ్వేంది ఆ బెంగళూరులో ఆ వీడియోలు పెట్టినావు, దాంట్లో ఏముందో తెలీదు, మ్యాటర్ తెలీదు, ఏదో సరదాగా ఊరికే డాన్స్ వేసేదానికి మేనస్ తెలీదు. అట్లాంటి వీడియోలు పెడితే ఎవరు చూస్తారు అంటుండే. సరే అట్లాంటి వీడియోలు అంటే ఎట్లాంటి వీడియోలు పెట్టాలా? ఇంకొక ఆయన చూస్తే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ మనం ఏం చేస్తాం? వాళ్ళకి నచ్చినట్టు మనం ఇవ్వాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు మనకి ఇవ్వాలంటే ఇంకొక ఆయన ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళు మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ వాళ్ళు ఏమిస్తారు ఇంటర్వ్యూలు? వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు అయిపోయా. వాళ్ళని ఇంటర్వ్యూ చేయకూడదా, వీళ్ళని ఇంటర్వ్యూ చేయకూడదు అని అంటుండే. సలహాలు సరే ఓకే, సలహాలు చేస్తాం బాగానే ఉంది. మంచి సలహాలు ఇచ్చినప్పుడు కనీసం ఒక 4 సబ్స్క్రైబ్ చేయించచ్చు కదా. మనోడే మంచివాడే మన ఊర్లో ఉన్నాడు, మన పిల్లోడు. మనోడు లేదు, మంచోడు లేదు, ఎవడు స్వార్థం వాడిది. కరెక్ట్ కాదే ఇది కరెక్ట్ కాదు నాయన. ఎందుకు ఆ తలకాయ నొప్పులన్నీ మనకి ఎందుకని? అందుకని చిమ్ముకుంటున్నా. కాసేపు ఈ మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలంటే ఏదో పని చేస్తున్నావు అనుకో, ఇవన్నీ ఏం ఉండవు. నేనేం మందలా ఏముంది నాన్న చెప్పాలా. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఏమైనా వీడియోలు పెట్టగలం. అదేమన్నా నిన్న ఒక ఆయన వచ్చాడు, ఊనుగుంటపాలెంలో మొత్తం ఎవరెవరో పొలాలు తీసేసుకొని గుంటలు తోడేసి ఆ గ్రావెల్ అమ్మేశారంట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ నీ పేరు మీద పొలం లేదంటున్నాడంట. అటువంటి పొలం రైతుల్ని. అసలు అది ఏందో నాకు అర్థం కావటంలా. సరే సలహాలు ఇచ్చారు, సరే రోడ్ల గురించి పెట్టా. ఇప్పుడు ఆ ఊనుగుంటపాలెం పోయి అవి తీసేదానికంటే ముందు కోటలో రోడ్లు పెట్టా. రోడ్ల గురించి ఆ రోజు రోడ్ల గురించి ఎవరన్నా మాట్లాడారా? ముందు మనది ఫస్ట్ మన ఇల్లు క్లీన్ చేసుకుంటే పక్కన ఇల్లు క్లీన్ చేయొచ్చు. ఊనుగుంటపాలెం సంగతి రేపు రావా? ముందు కోటలో మీరు రెడీ అయితే ఎంకరేజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని. చెప్పిన అతను పోయిన 5 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన సంగతి మనకి ఎందుకులే. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళు బాగా చేయలేదనే కదా వీళ్ళని మనం తెచ్చుకునింది ఇప్పుడు. అవును ఇప్పుడు అదేదో రాజుగారి పెద్ద పిల్లం బాగాలేదంటే చిన్న పిల్లం అందగత్తనే కదా. ఏదైనా చిన్న లాజిక్ నిజమే కదా. మరి ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా? రాజుగారి పెద్ద ఓడి దొంగ అంటే ఈడెవరు నీ అమ్మ మొగుడు అన్నట్టుంది ఇప్పుడు లెక్క. ఇప్పుడు ఓడిని దొంగ అనే కదా వీళ్ళకి ఓటేసిందే. అంతే. ఇప్పుడు మీరు నిజాయితీగా ఉండొచ్చు కదా. ఇంకా ఆయన చూస్తే ఈ రోడ్డుకి ఈడేమో ఆర్టీఐ పెడితే దానికి ఇంతవరకు రిప్లై ఇవ్వలేదంట గవర్నమెంట్ ఆఫీసర్లు. ఆ రోడ్డు సమాచారాన్ని బట్టి ఎవరితో సావాలి నేను? అందుకని నార్మల్ ఈ నేచర్ని ఒకటిని తీసుకుంటున్నా. అప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, రోడ్డుది పెట్టినప్పుడు మాత్రం ఒక్కడు కామెంట్ పెట్టాడు, ఒకడు లైక్ పెట్టాడు, ఒకడు సబ్స్క్రైబ్ చేసుకోడు.
చూసేసి సైలెంట్ గా మనుదిన పావులు ఉన్నట్టు ఉండే ఆ? మళ్ళా సలహాలు ఇది కూడదా ఇది కూడదా అంట. అంటే నువ్వు మాత్రం బయటికి రావు, మేము బయటికి చెప్పు దెబ్బలు మాకు పడాలా. ఇదా మ్యాటర్. నొప్పి నీ తగిలినప్పుడు ఆయింట్మెంట్ రాయమంటే రాస్తాం. ఆయింట్మెంట్ కూడా నేనే రాసుకుంటే నీకు నొప్పి ఎట్ట తగ్గద్దే. నువ్వే గుట్టి నువ్వే పూసి మళ్ళా సలహాలు ఒకటి కాలు కాడు పూసుకో నువ్వు అంటే నా కాలు కాడు పూసుకుంటే నీ నొప్పి తగ్గద్దా. కామన్ సెన్స్ ఉండబల్లా. అట్టే ఉన్నారు జనాలు, అట్టే ఉన్నారు. ఏమి జనాలు రా మరి ఎట్ట తయారై అన్నారా. కనీసం ఎంకరేజ్మెంట్ కూడా లేదు. మా సెట్ వచ్చాడు దేనికే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, అడిగితే బ్యాటరీ అయిపోద్ది, 100 రూపాయలు ఖర్చు అవ్వద్ది. 100 రూపాయలు ఖర్చు అయ్యేది సబ్స్క్రైబ్ చేసుకుంటే. సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెవరికైనా కనిపిస్తుందా? ఎట్ట కనబడుతుంది? అసలు ఎవడు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరికి తెలీదు. అసలు ఎందుకు మీరు చేయండిరా అంటే అదే సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను కొద్దిగా రీచ్ ఇవ్వగలను. రీచ్ వస్తే ఎమ్మెల్యే దగ్గర కొన్ని ఇష్యూస్ నేను మంచి మంచి వీడియోలు చేస్తాను. చేసే ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తే నేను ఎమ్మెల్యే దగ్గర అయిపోద్ది. మా తర్వాత ఆయన కూడా చేయకపోతే లోకేష్ బాబు దగ్గర అయిపోద్ది, ఆయన దగ్గర చేయకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర అయిపోద్ది, సీఎం దగ్గర అయిపోతాయి వీడియోలు. అసలు మీరు ఏమి పట్టించుకో, కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కామెంట్లు కూడా పెట్టకపోతే ఇంక ఏంది అది. సరే ఈసారి అన్నట్టుగా చేపిస్తాం కానీ యాడ్ చేయించేది. ఛానల్ పేరు చెప్పు. యూట్యూబ్ ఛానల్ KSR Vlogs. అందరూ ఈసారి మన ఛానల్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సపోర్ట్ చేసేది చేస్తారు. చేస్తారు. అదేదో సామెత ఉంది, ఊరికొక్క ఏదో సామెత ఉంటుంది పొద్దున అదే ఇంటికొక్కనని అట్ట. అదే సామెత వెళ్ళది. వీళ్ళు అడగరు. ప్రశ్నించే ఓడంటే మనకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తారు, ప్రశ్నించి మనకు కనిపించడు. అబ్బో అదొక్కరు అది కూడదా తీస్తాము. ఎన్నిసార్లు అని తీస్తామంట, ఎన్నిసార్లు చూస్తాము. వీడియోని పూర్తిగా చూసి యూట్యూబ్ ఛానల్ ఛానల్లో పోయి చూడాలి. దాని లింక్ నొక్కితే ఛానల్లోకి వెళ్తుంది. వాట్సాప్ లో పెడితే వాట్సాప్ లోనే చూస్తారు. అది తెలియదు. ఇప్పుడు చెప్పు వాళ్ళకి, చెప్పు. దాన్ని యూట్యూబ్ సింబల్ వస్తుంది చూసా, దాని మీద నొక్కితే లింక్ వస్తుంది, వాట్సాప్ లింక్ లో పోతే నీకు యూట్యూబ్ లో పోద్ది. అప్పుడు పోయేసి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట మీద కొడితే నోటిఫికేషన్ ఆన్ అవుద్ది. ఆల్ అని కొట్టాలి. లేదు కొంతమంది నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు, వాళ్ళకి నోటిఫికేషన్ ఆన్ అని వస్తుంది. అది చేసుకుంటే గంట సింబల్ వస్తుంది, ఆల్ వస్తాయి. ఆల్ కొడితే సబ్స్క్రైబ్ అయిపోద్ది. సరే ఈసారి నేను గట్టిగా ట్రై చేసి ఏంది అట్ట చేయించేది, ఎన్నిసార్లు చెప్పాలా? ఊరి కోసం నేను కూడా కష్టపడుతున్నా, మీరు కూడా భాగస్వాములే కదా అడుగుతున్నానా. పబ్లిక్ లో రమ్మన్నానా? ఊరు నేను జిమ్ముకోవాలి, ఆయన ఫీల్ అవుతున్నాడు. మారైతే మీరు నేను వాళ్ళు రారులేరబ్బా. నువ్వు వాళ్ళకి ఏందంటే అదేదో చెప్తుల్లా, ఏం చేయకుండానే పెట్టను కనియాల, కానీ పేరు మాత్రం వీళ్ళు వేసుకుంటారు. అట్టున్నారు లోకం ఇప్పుడు. సామెతలు మాత్రం ఆపు. ఏం పెద్ద నువ్వేం చెప్తావు దీని గురించి? చెప్పేద్దాను ఏదో చుమ్ముకోబోండా పోయా.